వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఒకరోజు తప్పించి ఒకరోజు వీడియోలు చేయవలసి వస్తుంది, చాలా బిజీ షెడ్యూల్ వల్ల. ఈరోజు టాపిక్ ఏంటంటే, కోదండరామ్ సార్కు ఎమ్మెల్సీ ఇయ్యంగానే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కేసీఆర్కు కన్నుగుట్టింది. కనుగొట్టి ఏమేమో అనుకుంటూ ఎట్టెట్టనో అడ్డం పడుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకోసమంటే ఆయన ఇంటిని దాడి చేసి దర్వాజాల వాడకు పలగొట్టినా చెల్లించలేడు. తర్వాత ఎన్ని రకాలుగా అవమానాలు చేసినా, ఎన్ని రకాలుగా అన్నా తట్టుకొని నిలబడ్డాడు అనేటటువంటిది వాళ్ళకొక రకమైనటువంటి ఈర్ష, ద్వేషం వచ్చి ఇలా ఆయన అడ్డం పడతా ఉన్నారు. ఏది అడ్డం పడ్డా ఇక బొందల పడ్డట్లు లెక్క. ఇక దీని నుంచి ఇప్పటి నుంచి తప్పించుకోలేరు, ఏదైనా దేని నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ వాళ్ళ అహంకారం తగ్గించుకొని ఇలాంటి చిల్లరేషాలు వేయకపోతే ఏ రోజుకైనా కనీసం ప్రజలు గుర్తిస్తారు. ఎందుకంటే బాగా చిల్లరేషాలు వేస్తూ ఉన్నారు. అటు ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అంతే, ఇక కేటీఆర్ అయితే ఇంకా ఓవర్గా రెచ్చిపోతూ ఉన్నాడు. ఆయనేమో ఫామ్ హౌస్లో కూర్చొని ఏదో ఒక స్కెచ్లు వేసుకుంటూ మీరు గిట్లానండి గట్లానండి అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు కేసీఆర్. ఇక కేటీఆర్ అయితే మొత్తం పూర్తిగా రెచ్చిపోతూ ఉన్నాడు. అంటే మొదటి కన్నా, అంటే వాళ్ళకు పదవులు ఉన్నప్పుడు కన్నా ఎక్కువ అయిపోయింది. ఇంకా వీళ్ళు మూడోసారికి ఇంకా గెలిచి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్ని ఎక్కడోడక్కడనే బొందబెట్టి, ఎక్కడో నక్కడనే అరెస్టులు చేయించేసి, ఎక్కడిదక్కడనే ఇంకా దందాలు పెరిగిపోయి, ఇంకా దోచుకు తిని ఇంత ఆగమాగం చేసేటటువంటి వాళ్ళు. నిజంగా ప్రజలకు దండం పెట్టాలి. ప్రజలు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా పర్ఫెక్ట్గా డిసిషన్ తీసుకుంటారు. కేవలము ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చిన దానికే కోదండరామ్ సార్ మీద రకరకాలుగా జిమ్మిక్కులు చేసుకుంటా రకరకాలుగా అడ్డం పడతా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కోదండరామ్ సార్ను మాత్రం అంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు, మాలాంటి వాళ్ళని కూడా ఊరుకోం. ఎందుకంటే ఆయన అర్హుడు. ఉద్యమంలో కీలకంగా ఉండి టోటల్గా ఉద్యోగ వ్యవస్థను టోటల్గా ఏకతాటి మీద తీసుకొచ్చి అద్భుతంగా మానవహారాలు చేసి తెలంగాణ ఉద్యమానికి ఫుల్ సపోర్ట్గా నిలబడి తెలంగాణ రావడానికి ఆయన చేసిన కృషి చాలా ఉంది, దేనికి లొంగకుండా. అలాంటి వ్యక్తి మీద మీరు రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. ఏదో మార్గాలు చాలా ఉంటాయి, ఆ మార్గాలలో ఖచ్చితంగా ఆయన మార్గం పర్ఫెక్ట్గా అవుతుంది. చూస్తారు మీరు. ఇంకా మీ అహంకారాన్ని తగ్గించుకోవాలని మరీ చెప్తాను.